ఇక్కడికి దగ్గరలోని నీరాజ్యంలోని ఒక పల్లెటూరు ఉంది. అందులో భీముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏం ప్రత్యేకంగా లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు. నీలా పెద్ద పెద్ద బంగారు దళాలు, పెద్ద పెద్ద బంగారు పువ్వులు అవి ఏం పట్టుకురాడు, పూజ చేయడు. ఏం అనుభవించారో తరిగొండ వెంగమాంబ గారు. నిజంగా మహాతల్లి పరకాయ ప్రవేశం చేశారు. ఎంతంత గొప్ప గొప్ప పద్యాలు పడ్డాయో. కుండలు చేసి చేసి ఒక గూటన పెట్టుచు అప్పుడప్పుడు రెండు కరంబులం పులిమి రేగిన మృత్తికతోడ పుష్పముల్ దండిగ చేసి నావలనే దారువునందొక రూపం ఏర్పరచి నిండిన భక్తి మీరగన్ నిత్యము అర్చన చేయుచుండగన్. చిన్న చిన్న మాటలతో కళ్ళకి కట్టినట్టుగా, కళ్ళ ముందు కనపడేటట్టుగా పద్యరచన చేశారు. అసలు నిజంగా భీముని యొక్క భక్తి మనకి కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఒకసారి ఆ భీముడు ఉన్నటువంటి పాకలోకి వెళ్ళి ఆయన చేసే పూజ ఎలా ఉంటుంది అంటే, ఈ ఒక్క పద్యం చదువుకుంటే చాలు. కుండలు చేసి చేసి ఎలా పడ్డాయో ఆ మాటలు ఆవిడికి. అది భక్తి అంటే, అది కవిత్వం అంటే. ఆయన పొద్దున్నే లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు. కుండలు చేసి చేసి ఆ చక్రం మీద తిప్పి కుండలు చేస్తూ ఉంటాడు. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. చేసి చేసి చూడండి, మనం ఓ మాట అంటాం, ఊడ్చి ఊడ్చి ఒళ్ళు అలిసిపోయింది, ఇంతమందికి వంట చేసి చేసి బడలిపోయాను, చేసి చేసి అంటూ ఉంటాం. అలా కుండలు చేసి చేసి ఆయన కుండలన్నీ చేసి కాల్చిన తరువాత ఒక గూటన పెట్టుచు ఎవరెవరికి ఏ కుండలు ఇవ్వాలో అవి తీసుకెళ్ళి ఓ గూట్లో పెడుతుండేవాడు. అరలు ఉంటాయి, ఆ అరల్లో బోర్లిస్తుండేవాడు. కుండలు చేసి చేసి ఒక గూటన పెట్టుచు మధ్య మధ్యలో ఆయనకి ఏదో చెయ్యాలనిపించేది. ఎందుకంటే మనసంతా ఆయన ఎక్కడో ఉంది. ఆయన రోజువారీ పని ఆయన చేస్తున్నాడు. రెండు కరంబులం పులిమి, ఈ రెండు చేతులు మట్టితో ఉంటాయి కదా, ఓసారి ఇలా అనుకునేవాడు. ఈ రెండు చేతులు ఇలా పిసికేవాడు. రెండు కరంబులం పులిమి రేగిన మృత్తికతోడ. ఎంత గొప్ప మాటో, ఎలా పడ్డాయో. చేతిని వదిలిపెట్టి కింద పడిపోయినటువంటి మట్టి ఉంటుందే, కూర్చునేవాడు. పుష్పముల్ దండిగ చేసి, ఏదో ఒక పువ్వు కాదుట, కింద పడ్డ మట్టి ఎంత ఉందో చూసేవాట. ఇవాళ నా స్వామిని జాజి పూలతో పూజ చేస్తానని చాలా కుండలు చేశాక కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు. ఎలా? ఏదో వెళ్ళి పడుకోవడమో కాళ్ళు జాపు కూర్చోవడమో కాదు, ఆ కింద పడ్డ మట్టితోటి జాజి పూలు చేసేవాడు. పుష్పములు దండిగా చేసి, పువ్వులు తెచ్చుకోవాలని ఎక్కడికో వెళ్ళేవాడు కాదు, అలా పువ్వులు చాలా చేసేవాడు. ఎందుకని? ఆయనకి బడలెక్కొచ్చినప్పుడల్లా పువ్వులు చేస్తాడు. కాసేపు మల్లె పూలు చేస్తాడు, కాసేపు జాజి పూలు చేస్తాడు. ఆ ఋతువులో ఆ పువ్వు దొరకదనొచ్చు, కానీ ఆయనకి దొరకకపోవడం ఏముండదు. కాబట్టి పుష్పములు దండిగా చేసి బోలెడని పువ్వులు చేసేవాడు. ఇప్పుడు ఇన్ని పువ్వులు చేశాడు కదా, ఇన్ని జాజి పువ్వులు నా స్వామి పాదాల మీద వెయ్యాలనుకునేవాడు. ఎక్కడ వేసేవాడు? నావలనే దారువునందొక రూపమర్చి ఒక కొయ్యతో బొమ్మ ఒకటి చేసుకున్నాడు. మీకు ఇప్పటికీ తిరుపతి పట్టణంలో అక్కడక్కడ కనపడతాయి. అదో సౌందర్యం, మీరు ఆగి చూడాలి, అవి కొనుక్కుంటారు. అటువంటి దారువుతోటి కొయ్యతో తానే ఓ బొమ్మ చేసుకున్నాడు. ఇది వెంకటేశ్వర స్వామి అని అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన బొమ్మ చూడలేదు, వెంకటేశ్వర స్వామిని చూసి. అది తేడా. నేనే చెక్కాననలేదు, వెంకటేశ్వరుడు ఉచ్చడిలా అన్నాడు. కాబట్టి నా వలనే దారువునందొక రూపమునర్చి వెంకటేశ్వర స్వామి వారి పొంగంతా చూపించింది తరిగొండ వెంగమాంబ గారు. ఆ చెప్పడంలో భగవంతుడి మూర్తి చేసుకున్నాడు అనొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి వారు చెప్తున్నారు ఏమని? నా వల్లనే నేను ఎలా ఉంటానో అలాగే చేసుకున్నాడయ్యా. అలా చేసుకోగలడు ఎవడైనా? అది నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర విచ్ఛారూపం విరాజిత. 100 మాటలు చూస్తే జ్ఞాపకం పెట్టుకు చెప్పంటేనే ఆయన మూర్తిని చెప్పలేము. అలాంటిది అలాగే చెక్కగలడా అంటే ఎంత బాగా భౌతికంగా చెక్కాడన్నది కాదు, ఎంత బాగా మనసులో చూశాడన్నది చూశాడు. అందుకే ఆయనకి నాలాగే పెట్టుకున్నాడన్నాడు. నా వలనే దరువునందొక రూపము నచ్చి
ఏమి మాటలు పడ్డాయండి, ఏమి కవిత్వం అండి, అది కదా ప్రాతస్మరణీయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.